నిన్న మనం కంపారిజన్ ఆపరేటర్స్ వరకు చూసాం అనుకుంటా కదా. కంపారిజన్ ఆపరేటర్స్ ఓకే, ఇంతవరకు చూసాం. లాజికల్ ఆపరేటర్స్ చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్. మీకు మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ని కంబైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నాట్ అనేది ఆఫ్ కోర్స్ ఇది నాట్ అంటే ఫాల్స్, అంటే కంపారిజన్ ఆపరేటర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, వాటి మీద అప్లై చేసినప్పుడు ట్రూ కాస్త ఫాల్స్, ఫాల్స్ కాస్త ట్రూ అవుతుంది. సపోజ్ ఎక్స్ అనేది ఇక్కడ 5 అనుకోండి, రైట్, 3 అనుకుంటాం. జెడ్ అనేది ఒక 2 ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఇదొక ఎక్స్ప్రెషన్, అండ్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ వై ఇదొక ఎక్స్ప్రెషన్. రౌండ్ బ్రాకెట్లో పెట్టడానికి కారణం ఏంటంటే పెడ్మాస్ అని ఉంటుంది, అంటే పారాన్సిస్ ఎక్స్పోనెంట్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చెప్పేసి. సో ఇది ఆర్డర్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ గ్రేటర్ దాన్ లెట్స్ టేక్, ఇప్పుడు నేను సమ్ ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చాను. ఈ ఎక్స్ ప్లస్ వై చేయాలా, అండ్ లెట్స్ టేక్ ఇంకో బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అన్నప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ ఎడిషన్ అనేది మీకు ప్రెసిడెన్స్ ఎక్కువ ఉంది, సబ్ట్రాక్షన్ తర్వాత వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై నుంచి చేస్తుంది అనమాట. వీటన్నిటికంటే కూడా ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం పారాన్సిస్ యూజ్ చేసుకోవచ్చు. దీనికి హైయర్ ప్రెసిడెన్స్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను అనుకోండి, అంటే అర్థం ఏంటి, ఫస్ట్ వై మైనస్ జెడ్ చేస్తుంది. ఈవెన్ దో ప్లస్ అనేది హైయర్ ప్రెసిడెన్స్ అయినా కూడా పారాన్సిస్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ అయిన తర్వాత మట్టుకే దీనికి వచ్చిన రిజల్ట్ దీనికి యాడ్ అవుతుంది అనమాట. సో అందువల్ల జనరల్గా ఏంటంటే రౌండ్ బ్రాకెట్స్లో మనం రౌండ్ అప్ చేస్తాం. ఇలాగ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ని మనం అండ్ కానీ ఆర్ కానీ అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అండ్ లెట్స్ టేక్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై కదా అనుకుంది ఫస్ట్. ఓకే, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అండ్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ జెడ్ అన్నాం కదా. అంటే 5 ఇస్ గ్రేటర్ దెన్ 3 అండ్ 5 ఇస్, ఇక్కడ ఎక్స్ కదా, ఎక్స్ అంటే 5 ఇస్ లెస్ దెన్ 2. యాక్చువల్గా 5 అనేది గ్రేటర్ దెన్ 2 ట్రూయే, కాకపోతే 5 ఇస్ లెస్ దెన్ 2 అనేది ఫాల్స్. నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా అండ్ అనేది యూజ్ చేసినప్పుడు ఎన్ని ఫాల్స్ ఉన్నా ఎన్ని ట్రూ ఉన్నా కూడా ఒక ఫాల్స్ ఉంటే మొత్తం ఏమవుతుంది, ఫాల్స్ అయిపోతుంది. ఒకవేళ ఈ కేసులో ఆర్ ఉంటే ఎన్ని ట్రూ ఉన్నా ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా ఒక ట్రూ ఉంటే అది మొత్తం ట్రూ అయిపోతుంది, రైట్. బట్ కానీ మనకి ఇక్కడ ఉన్నది అండ్, సో ఇప్పుడు ఏమవుతుంది, అది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ రిజల్ట్ వస్తుంది. నాట్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇప్పుడు నెక్స్ట్ ఇస్ లెస్ దాన్ జెడ్, 5 అనేది 2 కంటే తక్కువ అనేది ఫాల్స్, కాకపోతే నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది, ట్రూ అయిపోతుంది. చూడండి, ఇది ఫాల్స్, నాట్ ఆఫ్ ఫాల్స్ కదా, ఫాల్స్ కానిది అని అర్థం అనమాట. ఫాల్స్ కానిది ఏమంటే ట్రూ అవుతుంటుంది. సో ట్రూ. మీకు పైథాన్ ఇంకోటి ఏంటంటే 1 కొన్నిసార్లు ట్రూ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. ఇప్పుడు 0 అనేది ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. సపోజ్ నేను ఇఫ్ 1 అని ఇచ్చాను అనుకోండి, ఒక ఇఫ్ కండిషన్ రాశాను అనుకోండి, రైట్, ప్రింట్ 1 అని జస్ట్ ఒక సింపుల్ ఇచ్చాను, ప్రింట్ అవుతుంది. ఈ ఈ ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అవ్వకుండా ఈ బ్లాక్ లోపల వెళ్ళలేదు. ఇది ట్రూ అయితే కన్సిడర్ అయితే మట్టుకే ఇది బ్లాక్లోకి వెళ్తుంది. ఇది ప్రింట్ అయిందంటే అర్థం ఏంటి, ఈ బ్లాక్లోకి వెళ్ళిందనే కదా అర్థం. అంటే ఇది ట్రూ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే ఇక్కడ 1 అనేది జనరల్గా ట్రూ కింద కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు 0 ఇచ్చాను అనుకోండి నేను, అది కూడా అది ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, కేవలం ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అయినప్పుడు మట్టుకే. ఫాల్స్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అందువల్ల మీకు అవుట్పుట్ ఏం రాలేదు. ఎగ్జిక్యూట్ చేశాను అయినా కూడా అవుట్పుట్ రాలేదు. రాకపోవడానికి కారణం అదే అనమాట, రైట్. సో ఇదొక మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి పైథాన్కి ఉన్న చిన్న డిఫరెన్స్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ కూడా మేము చూసాం కదా. ఓకే, ఇదే కేసులో మనం ఆర్ పెట్టాం అనుకోండి, ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి ఇదేమవుతుంది, ట్రూ అవుతుంది. ఒక ట్రూ ఉన్నా కూడా మొత్తం ట్రూ అయిపోతుంది. సో ఇది ట్రూ అయింది. అండ్ కేసులో అది ఫాల్స్ అయింది, రైట్. సో లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది క్లియరా?
కొంచెం ఇంటరాక్టివ్గా ఉంటే పెట్టా. సో అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఏదైనా సరే సింగిల్ ఈక్వల్ టు ఇచ్చి ఒక వాల్యూ ఇచ్చామంటే దీనికి అర్థం ఏంటంటే ఈ వాల్యూని ఈ వేరియబుల్లో మనం అసైన్ చేస్తున్నాం అని అర్థం అనమాట. డబుల్ ఈక్వల్ టు అన్నప్పుడు కంపేర్ చేస్తున్నాం. ఎక్స్ని ఇంకొక వాల్యూతో కానీ ఇంకొక వేరియబుల్తో కానీ లేదా ఇంకొక ఎక్స్ప్రెషన్తో కానీ కంపేర్ చేస్తున్నాం అని అర్థం అనమాట. ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు సపోజ్ ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ ఇక్కడ 2 ఇచ్చాను. ఎక్స్ అనేది ఆల్రెడీ 5 కదా, 5. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను అనుకోండి, వాల్యూ ఏదైనా ఉండొచ్చు. దీనికి అర్థం ఏంటంటే షార్ట్ కట్ నోటేషన్ అనమాట. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2ని షార్ట్ కట్లో ఇలా రాస్తాం, ప్లస్ ఈక్వల్ షార్ట్ కట్లో ఇలా రాస్తాం. ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటి 5 కదా, 5 + 2 ఏమవుతుంది 7 అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేసామంటే 7 వస్తుంది. సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మైనస్ కూడా సబ్ట్రాక్షన్ ఆపరేటర్గా చేయొచ్చు. ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 2 అంటే అర్థం ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఈ షార్ట్ కట్, దీనికే షార్ట్ కట్ నోటేషన్ ఇది అనమాట. అంటే ఇక్కడ మీకు 7 ఎక్స్ అనేది ఏంటి ఇప్పుడు ప్రస్తుతం 7 కదా, 7 - 2 ఇప్పుడు ఏమవుతుంది 5 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 5 అనడానికి రావడానికి కారణం ఇది. సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేటర్ చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు కొత్త ఎక్స్ ఏంటి 5. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మల్టిప్లైడ్ బై 2ని ఇలా రాస్తున్నాం, రైట్. సో ఇప్పుడు 5 అన్నది 5 మల్టిప్లైడ్ బై 2 అంటే 10. సో ఎక్స్ అన్ని 10 రావాలి, 10. సేమ్ అదేవిధంగా మనకి డివిజన్, రైట్. ఆ మాడ్యూల్ అంటే రిమైండర్ పార్ట్ ఇస్తుంది, డివిజన్ అన్నప్పుడు కోషంట్ పార్ట్ ఇస్తుంది. ఇది బిట్వైజ్ అండ్ ఇది బిట్వైజ్ రైట్ షిఫ్ట్ అండ్ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్. బిట్వైజ్ ఆపరేటర్స్ చెప్పలేదు కాబట్టి ఇది నేను ఇది రాస్తాను. సో ఇది దీని మీద ఫోకస్ చేద్దాం, పవర్ ఆఫ్, రైట్. సో డివిజన్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 10 కదా ఆల్రెడీ ఉంది మనకి, ఎక్స్ ఈక్వల్ టు స్లాష్ ఈక్వల్ టు 2 అంటే అర్థం ఏంటి ఎక్స్ డివైడ్ బై 2. ఆల్రెడీ మనకి కొత్త ఎక్స్ వాల్యూ ఏంటి 10. సో 10 డివైడెడ్ బై 2 ఏమవుతుంది 5 అవుతుంది. కాకపోతే డివిజన్ అనేది ఎప్పుడు కూడా మీకు డెసిమల్ ఫ్లోట్ వాల్యూ వస్తుంది. ఫ్లోట్ వాల్యూ అంటే డెసిమల్ వాల్యూ కలిగి ఉండడం. యాక్చువల్గా నిజానికి ఇక్కడ మనకి డెసిమల్ వాల్యూ ఏం లేదు, 5. కాకపోతే ఇక్కడ ఏమీ లేనప్పుడు డెసిమల్ వాల్యూ 0.0 అనేది ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి మాడ్యులో ఆపరేటర్ రిమైండర్ పార్ట్ ఇస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ కొత్త ఎక్స్ ఏంటి 5 డివైడ్ బై మాడ్యులో 2. సో మీకు రిమైండర్ ఎంత వస్తుంది 1 వస్తుంది, అంతే కదా. 2 5 2 2s 4 అన్నప్పుడు 5 - 4 ఏమవుతుంది 1 కదా. సో అదే ఇక్కడ వస్తుంది. సో ఇది చూద్దాం, ఎక్స్ అనేది 1 వచ్చింది. పవర్ ఆఫ్ ఇప్పుడు నేను ఇంకొక ఎక్స్ని రిసెట్ చేస్తాను, 5ని డబుల్ ఆస్ట్రిక్ యూజ్ చేస్తాను. ఒక సింగిల్ ఆస్ట్రిక్ యూజ్ చేస్తే మల్టిప్లికేషన్, డబుల్ ఆస్ట్రిక్ చేస్తే పవర్ ఆఫ్. ఇప్పుడు 5 స్క్వేర్ కదా, అది 5⁻² అంటే 10. సో ఎక్స్ వాల్యూ 5 స్క్వేర్ అంటే 25 కదా. 5 స్క్వేర్ 2 సార్లు ఎగ్జిక్యూట్ చేస్తాను, అందువల్ల మీకు 625 వచ్చింది. ఒకసారి రిసెట్ చేసి చూద్దాం, 25 వచ్చింది. నేను బై మిస్టేక్ 2 సార్లు ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు 25, 5 స్క్వేర్ అంటే 25, రైట్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అనే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్. నెక్స్ట్ స్పెషల్ ఆపరేటర్స్. మీకు ఆబ్జెక్ట్స్ గురించి ఇంకా అంటే బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆల్రెడీ మనకు దీని గురించి డీటెయిల్గా డిస్కషన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా లిస్ట్ గురించే ఉంటుంది. బట్ ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్కి ఒక ఆబ్జెక్ట్ కావాలి, ఒక లిస్ట్ ఏదైనా సరే పర్వాలేదు. సో దానికోసం లిస్ట్ తీసుకున్నాను ఇక్కడ, ఎక్స్ ఈక్వల్ టు 1 2 3 4 5. సో జనరల్గా లిస్ట్ అనేది ఏంటంటే నార్మల్గా ఒక వాల్యూ మట్టుకు అసైన్ చేస్తాం కదా. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ మనం అసైన్ చేయొచ్చు. ఇక్కడ లెస్ట్ ఇప్పుడు నేను 4 అంటే 4 అనేది ఎక్స్లో ఉందా అని చెక్ చేయాలనుకోండి, రైట్. ఇప్పుడు మనం ఆపరేట్ చేస్తాం. ఇక్కడ 4 అనేది ఉంది. లెస్ట్ 44 అనేది ఉందా, లేదు కదా. నిజానికి ఇక్కడ కేవలం 1 2 3 4 5 వరకే ఉంది, 1 నుంచి.
లేదు కాబట్టి ఫాల్స్. అదేవిధంగా మనకి ఈజ్ ఆపరేటర్ ఉంది. అది ఈజ్ ఆపరేటర్ ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు y ఈక్వల్ టు ఇంకోటి ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం, రైట్? ఇంకో జెడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈసారి జెడ్ అనేది డైరెక్ట్గా ఎక్స్ని అసైన్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఎక్స్ అనేది మనకు ఆల్రెడీ 1 2 3 4 5 అలాగే ఉంది. y కూడా 1 2 3 4 5, జెడ్ కూడా 1 2 3 4, ఎందుకంటే మనం జస్ట్ దీన్ని ఎక్స్ డైరెక్ట్గా జెడ్కి అసైన్ చేసాం కదా. ఇప్పుడు ఇంటర్నల్ మెమరీలో ఎలా స్టోర్ అవుతుందంటే ఇలా ఉందనుకోండి, మెమరీ ఎక్స్ అనేది ఆల్రెడీ 1 2 3 4 ఇలా క్రియేట్ అవుతుంది. వై అనేది ఆల్రెడీ దానికి సేమ్ వాల్యూ ఇంట్రెస్ట్గా ఇచ్చాను, బట్ ఏ వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్. జెడ్ మటుకు మనం ఎక్స్ అసైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీనికి రిఫర్ అవుతుంది అన్నమాట. అంటే పాయింట్ బై రిఫరెన్స్, పాయింట్ బై వాల్యూ చదువు ఉంటాం కదా మనం. సో పాయింట్ బై రిఫరెన్స్ అనమాట. ఇది కంప్లీట్గా ఐసోలేటెడ్, ఎక్స్ సపరేట్ ఆబ్జెక్టే. వీటికి దీనికి రిలేషన్ ఏమి ఉండదు, రైట్? కానీ మనం జెడ్కి డైరెక్ట్గా ఎక్సెషన్ చేసాం కాబట్టి డైరెక్ట్ ఇది పాయింట్ అవుట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఏదైనా మోడిఫికేషన్ చేశారనుకోండి దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది, అంటే ఇది కూడా చేంజ్ అవుతుంది. ఒక దీంట్లో జెడ్కి ఏమైనా చేంజెస్ చేశారనుకోండి ఎక్స్ కూడా చేంజ్ అవుతుంది. కానీ వై మట్టుకు దానికి సపరేట్ ఆబ్జెక్ట్ కాబట్టి దీనికి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇది ఎందుకంటే ఈజ్ అన్నది ఏంటంటే పాయింట్ బై రిఫరెన్సా కాదా అని చెప్తున్నాం. అంటే ఎక్స్ ఈజ్ వై, నిజానికి ఎక్స్ ఈజ్ వై కాదు కదా, పాయింట్ బై రిఫరెన్స్ కాదు. సో పాయింట్ బై సపరేట్ ఆబ్జెక్ట్, ఇది సపరేట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఫాల్స్ అని వస్తుంది. అదే ఎక్స్ ఈజ్ జెడ్ అని ఇచ్చాను అనుకోండి, లేదా జెడ్ ఈజ్ ఎక్స్ అని ఇచ్చాను అనుకోండి, జెడ్ ఈజ్ ఎక్స్ అని ఇచ్చాను అనుకోండి, ట్రూ అని వస్తుంది. ఎందుకంటే ఒకే ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి. నాట్ అన్నది ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ వై అనేది ఫాల్స్, నాట్ ఎక్స్ ఈజ్ నాట్ వై అని ఇచ్చాను అనుకోండి, ట్రూ. ఫార్ నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఈజ్ జెడ్ ట్రూ కదా, కానీ నాట్ ఇచ్చాం అనుకోండి, నాట్ ఆఫ్ ట్రూ ఫాల్స్ అయిపోతుంది. జెడ్ ఈజ్ ఎక్స్, సో సేమ్ అదే నాట్ ట్రూ కాబట్టి అదేమవుతుంది, నాట్ ఆఫ్ ట్రూ ఫాల్స్ అలాగే అవుతుంది అనమాట, రైట్? సో నాట్ ఇన్ ఆల్రెడీ ఇన్ ఆపరేట్ చూసాం అనుకుంటా, నాట్ ఇన్ అనేది ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ట్రూ వస్తే ఫాల్స్, ఫాల్స్ వస్తే ట్రూ. స్పెషల్ ఆపరేటర్స్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? క్లియరా? ఎస్ సార్, క్లియర్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్ లైబ్రరీ. జనరల్గా మన పైథాన్లో ఎక్కువగా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క రిక్వైర్మెంట్కి మనం మెయిన్గా మన ఓన్ కోడ్ రాసుకోవాల్సిన అవసరం లేదు. 90% కేసెస్ అనేది అండ్ ఏదో ఒక లైబ్రరీ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అంటే మన ఓన్ ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ రాయాల్సిన అవసరం ఉండదు. సో మీకు ఓపెన్ సోర్స్లో ఏంటంటే చాలామంది అంటే ఆ, ఒక ఎవరైనా సరే మీరు నేను కూడా రాయొచ్చు, లేదా ఒక వెల్ బిల్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా రాయొచ్చు. మనం ఎక్కువగా యూజ్ చేసే లైబ్రరీస్ ఇక్కడ లైబ్రరీస్ అన్ని ఇలా ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ లైబ్రరీ జనరల్గా ఎనకొండ ఇన్స్టాల్ చేసినప్పుడు చాలా లైబ్రరీస్ ప్యాకెట్తో వస్తుంది అనమాట, ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది అనమాట. కొన్నిసార్లు మనకి లైబ్రరీ ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే పిప్ ఇన్స్టాల్ లైబ్రరీ నేమ్, ఏ లైబ్రరీని మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆ లైబ్రరీ. సపోజ్ ఇప్పుడు నేను పైటార్చ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా, ఇలా చేస్తాను, పిప్ ఇన్స్టాల్ టార్చ్. లేదా టెన్సర్ఫ్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటా, పిప్ ఇన్స్టాల్ టెన్సర్ఫ్లో. కాకపోతే ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుంది, డిటెక్ట్ డిఫాల్ట్ యూజర్ ఇన్స్టలేషన్ బికాస్ నార్మల్. ఓకే, is could not find a version that is satisfied. All right. So okay. So torch installation. Something wrong. Okay. Honda activate base. Some issue ఉన్నట్టుంది. ఓపెన్ చేస్తాను, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. pip install TensorFlow. డిఫాల్ట్ ఓకే. సమ్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. నేను యూవీ అనేది ఒకటి ఉంది, యూవీ యూవీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకున్నాం, బట్ యూవీ చూద్దాం. సో యూవీలో మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు.
దీంట్లో చేద్దాం యువి విఎన్వి రైట్. దీనికి ఈ పాత్ని కాపీ చేయాలి. జస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అప్పుడు యాక్టివేట్ అవుతుంది అనమాట అప్పట్లో వచ్చేంత. ఇప్పుడు యూ పిప్ ఇన్స్టాల్ టార్చ్ అని అనుకోండి, ఇలాగ ఇన్స్టాల్ అవుతుంది. ఒకవేళ లేనప్పుడు లైబ్రరీ నేమ్ అనుకొండ ద్వారా వచ్చింది, లేనప్పుడు ఇలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి. కానీ మ్యాథ్ లైబ్రరీని బై డిఫాల్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక టెర్మినల్ ఇలాగే ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జూపిటర్ నోట్బుక్లోని ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టి పిప్ ఇన్స్టాల్ ఆ లైబ్రరీ నేమ్ మెన్షన్ చేస్తే అది ఇన్స్టాల్ అవుతుంది. చూసారు కదా, సమ్ ఇష్యూ ఉంది, రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది నాకు. బట్ జనరల్గా అయితే అవుతుంది. లేదు అంటే ఇలాగ వచ్చినప్పుడు ఇలాగ చేయొచ్చు. ఓకే, సమ్ ఇష్యూ ఉంది, బట్ ఓకే, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే వర్క్ అవుతుంది, ఇలాగ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. రైట్. ఇక్కడ నేను ఇంపోర్ట్ లైబ్రరీ నేమ్, ఇంకొక వెరీ ఆల్టర్నేటివ్ వే కూడా ఉంది ఇంపోర్ట్ చేయడం. బట్ ప్రస్తుతానికి ఇంపోర్ట్ లైబ్రరీ నేమ్ ఇలాగ ఇంపోర్ట్ చేస్తాం. కొన్నిసార్లు అలియాస్ నేమ్ కూడా ఇస్తాం, కొన్ని లెంతీ లైబ్రరీ నేమ్స్ ఉంటాయి, అలాంటప్పుడు అలియాస్ నేమ్ ఇస్తాం. అలియాస్ నేమ్ అనేది ఒక మారు పేరు లాంటిది అనమాట. లైబ్రరీ నేమ్ అలాగే ఉండాలి, కానీ మారు పేరు ఉంటుంది కదా, అలియాస్ నేమ్ అనేది ఏదన్నా ఇవ్వచ్చు మనం. జస్ట్ ఎంటీ అనో ఏదో ఒకటి ఇవ్వచ్చు. బట్ ఇది లైబ్రరీ నేమ్ చిన్నదే, జస్ట్ 4 లెటర్స్ కాబట్టి అలాగే ఇంపోర్ట్ చేస్తాను. అది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ లైబ్రరీ నేమ్ లేదా అలియాస్, ఇప్పుడు ఎంటీ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఎంటీ డాట్ అని ఇవ్వాలి. లేదా జస్ట్ మీరు లైబ్రరీ నేమ్ ఇంపోర్ట్ చేశారనుకోండి, రైట్, జస్ట్ మీరు మ్యాథ్ అని పెట్టి దాంట్లోనే ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ కావాలనుకోండి, జస్ట్ డాట్ పెట్టి ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే మీ దాంట్లో ఉన్న మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ మొత్తం లిస్ట్ వస్తుంది. అదొక ప్రాసెస్. లేదు అనుకుంటే డిఆర్ యూజ్ చేయండి. ఆ లైబ్రరీ నేమ్ ప్రొవైడ్ చేస్తే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అన్ని కూడా లిస్ట్ ఫామ్లో వచ్చేస్తాయి అనమాట. సో దాంట్లో ఏమున్నాయని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు ఈ 2 మెథడ్స్ ఏదో ఒకటి యూజ్ చేయాలి. జనరల్గా మనం డాట్ ట్యాబ్ ప్రెస్ చేస్తాం. ఇప్పుడు నాకు పవర్ ఉంది, రైట్, పవర్ ఉంది, జస్ట్ పి అని ప్రెస్ చేసి నేను చూస్తున్నాను. సో పితో ఉన్న అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి, నాకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. పవర్ అంటే ఏంటి, మనం జనరల్గా మనం పైథాన్ ఎలా రాస్తాం, 2 అనుకోండి, 2³ కదా ఇది, ఇలా రాస్తాం. మ్యాథ్ లైబ్రరీ ద్వారా మనం మ్యాథ్ డాట్ పవర్ 2,3 ఇలా రాస్తాం. ఏమైంది, సేమ్ రిజల్ట్ 2⁻3. ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇంటిజర్ వాల్యూ, ఇది ఫ్లోట్ వాల్యూ. అంటే ఫ్లోట్ వాల్యూ అంటే సమ్ డెసిమల్ వాల్యూ ఉండడం అనమాట. మీకు కేవలం పవర్ మట్టుకే కాదు, వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. ఎక్స్పోనెంట్ అండ్ లాగరిథం చూద్దాం. రైట్, ఎక్స్పోనెంట్ ప్లస్ 1 అని ఇచ్చాను అనుకోండి, అంటే ఈ వాల్యూ ఉంటారు కదా మీరు మ్యాథమెటిక్స్లో ఇదంతా కూడా సేమ్ ఈ వాల్యూ అనమాట. ప్లస్ ఈ స్క్వేర్ కావాలనుకోండి, ఈ స్క్వేర్. ఎగ్జాక్ట్గా ఈ ఎక్స్పోనెంట్ ఏంటో చూద్దాం. దానికంటే ముందు లాగరిథం చూద్దాం. సో మ్యాథ్ డాట్ లాగ్, ఎప్పుడైనా సరే ఒక మెథడ్కి మీకు ఎగ్జాక్ట్గా ఏ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలని తెలియదు అనుకోండి, మీరు ఆ రౌండ్ బ్రాకెట్ లోపల కర్సర్ పెట్టి షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. రైట్, షిఫ్ట్ని హోల్డ్ చేసి ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు దాంట్లో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ వస్తుంది అనమాట. షిఫ్ట్ ట్యాబ్ ఏముంటుంది, వాల్యూ అండ్ బై డిఫాల్ట్ వచ్చేసి ఈ పవర్ అంటుంది. సైంటిఫిక్ మ్యాథమెటిక్స్లో, స్టాటిస్టిక్స్లో, లేదా ఐ మీన్ టు సే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఏదైనా చేస్తున్నప్పుడు బేస్ ఈ తీసుకుంటాం. నార్మల్గా బేస్ ఈ అని తీసుకోవాల్సిన అవసరం లేదు. బేస్ అనేది వేరే 2, 5 ఏ వాల్యూ అని తీసుకోవచ్చు. ఆ డేటాను బట్టి ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను వచ్చేసి నేను 4 తీసుకున్నాను, బేస్ వచ్చేసి సేమ్ అలాగే వదిలేస్తాను. ఏమైంది, 1.386 సంథింగ్ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఈ వాల్యూ ఎలా వచ్చింది, ఈ వాల్యూ ఏంటి ఇక్కడ 2 పాయింట్ సంథింగ్. సో దీని పవరే పవర్ టు ద పవర్ దిస్ వన్. యాక్చువల్ ఏమైంది, ఆల్మోస్ట్ 4 వచ్చింది. రైట్, ప్రెసిషన్ కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల మీకు వచ్చింది. జనరల్గా ఏంటంటే ఇది రౌండ్ ఆఫ్ చేస్తే 4 వాల్యూ. సో ఎగ్జాక్ట్లీ ఈ 4 వాల్యూ మనం లాగరిథం చేసి ఇలాగ వాల్యూ అంటే అర్థం ఏంటి, ఇక్కడ బై డిఫాల్ట్ మనం ఈ తీసుకుంటున్నాం కాబట్టి ఈ పవర్ దిస్ వాల్యూ చేస్తే ఇది వస్తుంది. అంటే ఈకి ఎంత పవర్ యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది అనేది అనమాట ఐడియా. ఓకేనా, ఎగ్జాక్ట్గా ఎందుకు అంటే ఇదంతా
సపోజ్ ఒక అర్త్క్వేక్ జరిగింది, భూకంపం జరిగింది అనుకోండి. భూకంపం జరిగినప్పుడు మీరు రెక్టర్ స్కేల్ మీద 5.2, రెక్టర్ స్కేల్ మీద 6.3 అని వినుంటారు కదా. ఇక్కడ చూస్తే నిజానికి రెక్టర్ స్కేల్ మీద 5 కానీ 6 కానీ 7 కానీ కనిపిస్తాయి కదా, అవి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు అనుకున్న విధంగా 5కి పెద్ద 6కి డిఫరెన్స్ ఏమి లేదు, 6కి 7కి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు అనుకుంటారు. యాక్చువల్గా చాలా డిఫరెన్స్ ఉంది, హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ అంటే ఈ 5 అంటే యాక్చువల్గా 5 కాదు, యాక్చువల్ వాల్యూ కాదు, ఇది e⁴ అనమాట. అంటే ఎక్స్పోనెంట్ వాల్యూ అనమాట. మనకు వచ్చిన వాల్యూ ఏంటిది ఇక్కడ, ఎక్స్పోనెంట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఎర్త్క్వేక్ సిస్మోగ్రాఫ్ అంటాం కదా, సిస్మోగ్రాఫ్ చూస్తే ఆ డ్రమ్ మీద ఒక గ్రాఫ్ అనేది వస్తుంది, దీన్ని బట్టి చెప్తారు ఎంత ఇంటెన్సిటీ అనేది. మీరు చూసుంటారు కదా, ఇలా ఉంటుంది, మూవీస్లో కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎక్కువ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు బాగా వైల్డ్గా మూవ్ అవుతుంది. ఒక యాక్చువల్ డేటా తీసుకుంటే ఈ డ్రమ్ సరిపోదు, ఎందుకంటే ఆ వాల్యూస్ చాలా పెద్దగా ఉంటాయి, 5కి 6కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ హ్యూజ్ ఈ డ్రమ్ సరిపోదు, కొన్ని బిల్డింగ్స్ కావాల్సి ఉంటుంది అనమాట. ఏమవుతుందంటే యాక్చువల్గా సపోజ్ లెట్స్ టేక్, ఇప్పుడు నేను ఒక డేటా తీసుకున్నాను, రైట్. నేను 2, 4, 6, 8, 7, 10 అనుకోండి. ఇక్కడ స్టిక్ 5, 10, 15 ఒక గ్రాఫ్ గీయాలనుకోండి. ఇక్కడ మనం గమనిస్తే 2 యూనిట్స్ ఉంది, ఇక్కడ అగైన్ 2 యూనిట్స్ ఉంది, అగైన్ 2 యూనిట్స్ ఉంది, అగైన్ 2 యూనిట్స్ ఉంది. సో మనకి ఈక్వల్ యూనిట్స్ ఉన్నంత వరకు ఈక్వల్ యూనిట్స్ ఉండే విధంగా మేనేజ్ చేయాలన్నమాట. ఇక్కడ సపోజ్ లేదు, ఇక్కడ 2, 4, 6, 8 రేంజ్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1, 2, 3, 4 అలాగ ఉండొచ్చు. ఇక్కడ చూసిన విధంగా 5, 10, 15 ఉండొచ్చు. కానీ ఏ యాక్సెస్కి ఆ యాక్సెస్ యూనిట్ మెన్షన్ చేయాలి. వై యాక్సెస్ యూనిట్స్ ఏంటి ఇక్కడ 5, ఎక్స్ యాక్సెస్ యూనిట్స్ ఏంటి ఇక్కడ మనం తీసుకున్న డేటా ఇనిషియల్గా 2 యూనిట్స్. సో ఆ ఈక్వల్గా 2 యూనిట్స్ ఉండాలన్నమాట. ఇది కామన్గా ఉన్నంత వరకు ఓకే. సపోజ్ ఇప్పుడు గ్రాఫ్కి అనుకోండి, ఇలా వస్తుంది. ఒకవేళ ఈ డేటా ఇప్పుడు మనం 2, 4, 6, 8 అలా తీసుకున్నాం కదా, అలా కాకుండా 1, 10, 100, 1000, 10,000 ఇలా ఉందనుకోండి, అప్పుడు ఎలా గీస్తాం? ఇనిషియల్గా 0 ఓకే, ఇక్కడ 1 ప్లాట్ రాస్తున్నాం, అది కూడా ఓకే. అప్పుడు ఈ యూనిట్ ఏమవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. 10 ఎక్కడ వస్తుంది, ఎక్కడో ఇక్కడ వస్తుంది 10, అవునా? 100 ఎక్కడ వస్తుంది, ఎక్కడో మనకి థియరిటికల్గా పాసిబులే కానీ ప్రాక్టికల్గా పాసిబులా? అసలు గ్రాఫ్ యొక్క పర్పస్ ఏంటి? మనకి డేటా మొత్తం మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు అది చూసి మనం అర్థం చేసుకోలేం కాబట్టి విజువల్గా ఓవరాల్గా ఏ ఫామ్లో ఉంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని తెలుసుకోవడం కోసం. ఇప్పుడు డేటానే ఈ విధంగా ఎక్కడో ఉన్నట్లయితే ఈ ఈ గ్రాఫ్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ పాసిబిలిటీ కాదు కదా. సేమ్ ఇదే ఎగ్జాంపుల్, ఒక డేటా అనేది 5కి 6కి 7కి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈ డ్రమ్ మీద అసలు పాసిబిలిటీ కాదు. అప్పుడు ఏం చేస్తారంటే లాగర్థం తీసుకుంటారు, అంటే ఈ డేటాను డైరెక్ట్గా తీసుకోకుండా దీని మీద లాగర్థం అప్లై చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ డేటాని 1, 10, 100, 1000, 10,000 ఎలా రాయొచ్చు? 10⁻0 రాయొచ్చా? 1ని 10⁻0 1 కదా. 10 ఎలా రాయొచ్చు? 10⁻1 రాయొచ్చు. 100 ఎలా రాయొచ్చు? 10 స్క్వేర్ రాయొచ్చు. 1000ని 10 క్యూబ్స్ అని రాయొచ్చు. 10,000ని 10⁻4 అని రాయొచ్చు. ఇప్పుడు ఈ డేటా నేను రాసిన తర్వాత అంటే ఇక్కడ ఏముంది, డేటా అనేది 10 పవర్స్లో ఉంది అని, అంతే కదా. ఇప్పుడు 10 పవర్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం అంటే లాగర్థం ఆ వాల్యూ బేస్, ఇక్కడ నేను మ్యాథ్ డాట్ అంటే జనరల్గా ఏ విధంగా ఉంటుంది, ఈ ఉంటుంది. బట్ ఇక్కడ డేటా అనేది 10తో ఉంది కాబట్టి 10 పవర్స్లో ఉంది కాబట్టి నేను బేస్ ఏం చేస్తాను, 10 తీసుకుంటాను. నేను ఇక్కడ 1 ఇచ్చాను అనుకోండి, అప్పుడు అర్థం ఏంటి, ఇక్కడ 0 ఈ పవర్ వస్తుంది. లాగర్థం ఇచ్చేదే పవర్ అన్నమాట, ఆ పవర్ వాల్యూ ఇస్తుంది అనమాట. దేని పవర్? దీని యొక్క పవర్, దీని యొక్క పవర్ ఎంత అయి ఉంటే ఈ వాల్యూ వస్తుంది, అదే లాగర్థం. అర్థమైందా? ఇప్పుడు లాగర్థం నెక్స్ట్ 10 కదా, అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? బేస్ 10, దీని యొక్క పవర్ ఎంత అయి ఉంటే ఈ 10 వస్తుంది?
1, 1. ఓకే. ఇక దీని యొక్క పవర్ ఎంత అయి ఉంటే ఇది 100 వస్తుంది? 2, then 3. 10 స్క్వేరే కదా, 2. అండ్ దీనికి ఎంత పవర్ ఏంటి? 3 వస్తుంది. సరే, దీనికి ఎంత పవర్ ఏంటి? 1000 వస్తుంది. 3, 10 power 3. రైట్. మనం యాక్చువల్గా మనకి తీసుకున్న డేటా ఏ ఫామ్లో ఉంది? 10 పవర్స్లో ఉంది. కానీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఏదైనా సరే మనం చేస్తున్నప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే డేటా అన్నది 2 టు ద పవర్ ఉన్నో, లేకపోతే 3 టు ద పవర్ ఉన్నో, లేదా 5 టు ద పవర్ ఉన్నో, లేదా 10 టు ద పవర్ ఉన్నో అలా ఉండదు. ఈ టు ద పవర్ అని ఉంటుంది. సో ఈ అనేది కాన్స్టెంట్ ఆఫ్ తీసుకోవాలి, చూసారా? 2.7. ఈ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు డేటా అనేది నేచురల్ డేటా ఏదైనా తీసుకున్నప్పుడు ఈ వాల్యూ టు ద పవర్ సంథింగ్ ఉందన్నమాట. రైట్? ఆ పవర్ ఎంతైనా ఉండొచ్చు, బట్ ఇది గమనించడం వల్ల ఈని కాన్స్టెంట్గా తీసుకున్నారు అనమాట. అర్థమైందా ఈ అంటే ఏంటనేది? సో మీకు నేచురల్గా చూసినట్లయితే కోర్స్ ఈ డేటాకి ఖచ్చితంగా 10 మనం బేస్ తీసుకోవాలి. ఆ డేటాని బట్టి ఉంటుంది. బట్ నేచురల్ ఎక్స్పెరిమెంట్స్ ఏ విధంగా ఉంటుంది చెప్పాను? ఈ టు ది పవర్ నుంచి చెప్పాను. మీరు ఇక్కడ ఏమి ఇవ్వకపోతే, లాగరిథం ఇక్కడ ఏమి ఇవ్వకపోతే డైరెక్ట్గా ఏం చేస్తుంది? ఈ తీసుకుంటుంది. లేదా స్పెసిఫిక్గా మీరు లెస్ 2 ఇచ్చారనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? నాకు ఏమొస్తుంది? 2 టు ద పవర్ ఎంత అయితే 4 వస్తుంది? 2 కదా, అప్పుడు 2 వస్తుంది మనకి. అదే నార్మల్గా ఇలా వదిలేశారనుకోండి, లేదా math.e అని ఇచ్చారనుకోండి, వాల్యూ మారుతుంది. ఎందుకంటే ఈ టు ద పవర్ దీని పవర్ ఎంత ఉంటే 4 వస్తుంది? ఇది ప్రాసెస్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. క్లియర్గా అవుట్పుట్ వచ్చిందా? అర్థమైందా? లాగరిథం ఎక్స్పోనెంట్ అంటే ఏంటనేది, ఎప్పుడు యూజ్ చేయాలనేది, డేటా అనేది ఎప్పుడు ఎక్స్పోనెన్షియల్గా వెళ్తున్నప్పుడు ఈ ప్లాట్ ఇలాంటి ప్లాట్స్ పాసిబిలిటీ కావు. మనం ఈ ప్లాట్స్ ఎందుకు ఇస్తాం? ఓవరాల్ ఐడియా రావడం కోసం. ఈ ప్లాట్స్ పాసిబిలిటీ కానప్పుడు మనం ఇంటర్ప్రిట్ చేయలేం కదా, ఒక డెసిషన్ తీసుకోలేం కదా. గుడ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇదే. అసలు ఈ డ్రమ్ మీదే పాసిబిలిటీ కాదన్నప్పుడు అప్పుడు మనం గెస్ట్ చేయొచ్చా? రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుందా? లెట్స్ టేక్, ఇప్పుడు మా నైట్ చూడలేదు, అసలు ఉదయం వచ్చి చూశారు, అర్త్క్వేక్ వచ్చింది, మరి రికార్డ్ అయిందో లేదా ఎలా చెక్ చేస్తాం? చూస్తాం కదా. ఆ డ్రమ్ మీద అసలు పాసిబిలిటీ కాదనుకోండి, మొత్తం వాల్యూస్ అన్ని ఎక్స్ట్రీమ్, అన్ని వాల్యూస్ ఎక్స్ట్రీమ్ ఉన్నాయి, చాలా లోగా ఉన్నాయి. ఆ డ్రమ్ చాలా పెద్ద అనుకోండి, లెట్స్ టేక్ ఇన్ఫినిట్ సైజ్లో ఉంది అనుకోండి, అది చూసి చెప్పగలమా? చెప్పలేం కదా. ఆ డేటా అందుకని ఎక్స్పోనెన్షియల్ డేటా మీద ఈ అంటే వచ్చిన డేటాని ఎక్స్పోనెంట్ లాగరిథం అప్లై చేసిన తర్వాతే ఆ డేటాని ఇక్కడ ఫీడ్ చేస్తారు వాళ్ళు. క్లియర్ కదా? దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా లాగరిథం ఎక్స్పోనెంట్ మీద? No, sir. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఆఫ్. ఆల్రెడీ మనకి పవర్ ఆఫ్ ఎలా చేస్తాం? డబుల్ ఆస్టిక్ యూజ్ చేస్తాం కదా. 2 టు ద పవర్, ఆల్రెడీ పవర్ చూసాం అనుకుంటా కదా. 2 టు ద పవర్ 3, దాన్ని మ్యాథ్లో పవర్ 2, 3, సారీ 2 టు ద పవర్ 3 అని రాస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రీడబిలిటీ పెరుగుతుంది. బై డిఫాల్ట్ పైథాన్ ప్రోగ్రామర్ ఎవరైనా వచ్చి చూసారనుకోండి, ఈ కోడి ఏం అర్థం కాదు. కానీ అట్లీస్ట్ దిస్ మేక్ సెన్స్. ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్, దీని పవర్ అని గెస్ చేయొచ్చు వాళ్ళు. రైట్? అదే స్క్వైర్ రూట్ కూడా ఉంది. స్క్వైర్ రూట్ లెస్ స్క్వైర్ రూట్ ఆఫ్ 25 అనుకో. స్క్వైర్ రూట్ ఆఫ్ 25 ఏంటి? 5 కదా. ఆ స్క్వైర్ రూట్ ఓకే. సీలింగ్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ వాల్యూ. సీలింగ్ వాల్యూ యాక్చువల్గా ఏంటంటే ఫ్లోర్ వాల్యూ అని ఉంటుంది. సపోజ్ లెస్ 5.8 అనుకోండి, దీని యొక్క ఫ్లోర్ వాల్యూ ఏంటంటే 5. అంటే ఈ డెసిమల్ పార్ట్ లేకుండా వచ్చే వాల్యూని ఫ్లోర్ వాల్యూ అంటాం. ఇంకోటి సీల్ వాల్యూ అని ఉంది. సీల్ వాల్యూ అంటే ఏంటంటే వితౌట్ డెసిమల్ పార్ట్ +1, అంటే 5.8 డెసిమల్ పార్ట్ లేకుండా ఇది +1, 6. రౌండ్ ఆఫ్ కాదు, రౌండ్ ఆఫ్ అనేది వేరు. నాకు రౌండ్ ఆఫ్ 5.2 అనుకోండి, లేదా 5.5 కంటే తక్కువ అనుకోండి, అదేమవుతుంది? 5 అవుతుంది. అదే 5.5 కానీ లేదా 5.6 అంటే ఐ మీన్ టు సే 5 అనే కాదు, బట్ డెసిమల్ పార్ట్ తర్వాత 0.5 కానీ 0.5 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? నెక్స్ట్ వాల్యూ అవుతుంది. అది రౌండ్ అది. బట్ ఇది రౌండ్ కాదు. ఇక్కడ ఎంతన్నా వాల్యూ ఉండి 5.2 ఉండి ఏదన్నా ఉండి, ఫ్లోర్ వాల్యూ అంటే ఏంటి? డెసిమల్ పార్ట్ లేకుండా వచ్చే వాల్యూని ఫ్లోర్ వాల్యూ అంటాం. సీల్ వాల్యూ ఏంటి? డెసిమల్ పార్ట్ లేకుండా ఉన్న వాల్యూకి +1 యాడ్ చేస్తే ఎంత వస్తుందో అదే సీల్ వాల్యూ.
రైట్. అది ఇక్కడ మీకు ఉంది. సో మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఫస్ట్ 5 పాయింట్ ఇక్కడ 8 తీసుకుందాం. ఇప్పుడు ఫ్లోర్ వాల్యూ ఎంత అవుతుంది? 5 కదా. అలాగే మ్యాథ్ డాట్ సీల్ వాల్యూ కూడా ఉంది. 5.8 ఎంత అవుతుంది? 5.8 లేక డెసిమల్ పార్ట్ లేకుండా 5 + 1 6. నెక్స్ట్ పై వాల్యూ. పై కూడా ఒక కాన్స్టెంట్. డిజైనింగ్కి ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం. రైట్. ఓకే. సో మ్యాథ్ లైబ్రరీలో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? క్లియర్ కదా. నెక్స్ట్ వేరియబుల్స్. వేరియబుల్స్ అనేవి మీకు ఇక్కడ x=2 అంటే ఇక్కడ x అనేది ఒక వేరియబుల్. ఇక్కడ మనం జనరల్గా ఇలా x, y, z అలా కాకుండా డిస్క్రిప్టివ్ నేమ్ ఇస్తాం. ఎలాగ ఇస్తాం లేదా క్లియర్గా మనం మెన్షన్ చేస్తాం. సో ఆ వేరియబుల్ నేమ్ ఎలాగ ఇస్తాం అంటే జనరల్గా ఇలా మల్టిపుల్ వర్డ్స్ ఉన్నట్లయితే అండర్ స్కోర్తో యాడ్ చేస్తూ ఉంటాం కంబైన్ చేయడం కోసం. ఇలాగా డిస్క్రిప్టివ్ నేమ్ ఎందుకు ఇస్తామంటే ఆ వేరియబుల్ చూడగానే దీనికి పర్పస్ అర్థం కావాలి. రైట్. మనం జస్ట్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ కోసమే కాబట్టి జస్ట్ x, y అలా ఇస్తున్నాం, కానీ అలా ఇవ్వకూడదు. ఇప్పుడు x అనేది ఇచ్చాం, కానీ నేను ఎక్కడ కూడా డేటా టైప్ మెన్షన్ చేయలేదు. జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేయాల్సి ఉంటుంది? వేరియబుల్ నేమ్ అంతేకాకుండా అది ఏ డేటా టైప్ అని మెన్షన్ చేయాలి. పైథాన్లో అవసరం లేదు, ఆటోమేటిక్గా అది ఫైండ్ అవుట్ చేస్తుంది. నేను 2 ఇచ్చానా, అదేమైంది? ఇంటిజర్ వచ్చేస్తుంది. అసలు నేను 2.5 ఇచ్చాను అనుకోండి, ఏమైంది? ఆటోమేటిక్గా మారిపోయింది. నెక్స్ట్ నేను స్ట్రింగ్ ఇస్తాను, వర్కౌట్ అవుతుంది చూద్దాం. సమ్ స్ట్రింగ్ వాల్యూ ఏమైంది? ఆటోమేటిక్ స్ట్రింగ్ మారిపోయింది. సో పైథాన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇచ్చే వాల్యూని బట్టి ఆటోమేటిక్గా అది డేటా టైప్ మార్చుకుంటుంది. రైట్. ఏదైనా సరే మనకు టైప్ చెక్ చేయాలనుకున్నట్టు, ఏ డేటా టైప్ చెక్ చేయాలనుకున్నట్టు టైప్ ఫంక్షన్ యూజ్ చేయండి, సరిపోతుంది. ఇది ప్రస్తుతానికి నంపై మనం ఇంకా వెళ్ళలేదు. నంపై అనేది పైథాన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కేవలం ఇంతకుముందు సెషన్ జరిగిన వాళ్ళకి ఏ డేటా టైప్స్ సపోర్ట్ చేస్తుంది అని క్వశ్చన్ రైజ్ చేస్తారు వాళ్ళు. సో జనరల్గా ఏంటంటే నంపైలో ఇలాంటి సపోర్ట్ చేస్తే జనరల్ పైథాన్ కూడా ఆల్మోస్ట్ ఇలాంటి ఈ డేటా టైప్స్ సపోర్ట్ చేస్తుంది. మీకు నంపై తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైనమిక్లీ టైప్, అందుగురించి చెప్పింది టైప్ అనేది ఆటోమేటిక్గా ఇచ్చే వాల్యూని బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. ఓవర్ రైట్ కూడా చేసుకోవచ్చు. డేటా టైప్స్ ఒకసారి ఫస్ట్ జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ. ఈ డేటా టైప్స్ మనకి పైథాన్లో సపోర్ట్ చేస్తాయి. ఇవి బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. అంటే టైప్స్గా చెక్ చేద్దాం. ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎస్పెషల్లీ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే మళ్ళీ సెషన్ ఉంది కాబట్టి దానికి. రైట్. సో బూల్ అంటే ఏంటి? బులియన్ వాల్యూ. బులియన్ వాల్యూ అంటే బులియన్ అంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్. ఇంతకుముందు చెప్పినట్టుగా పైథాన్లో బులియన్ వాల్యూ ఎప్పుడు ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉంటుంది, మిగతా లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉంటాయి. సో ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి ఇది ఇది ఒకటే కాదు. చూసారు ఆటోమేటిక్గా మారింది, కలర్ మారిపోయింది. సో జూపిటర్ నోట్బుక్లో ఏదైనా కీవర్డ్స్ ఏదైనా వచ్చినప్పుడు ఇలా గ్రీన్ ఇలాగా కనిపిస్తాయి అనమాట. నార్మల్గా ఒక తీసుకున్నాను అనుకోండి, మీకు ఇక్కడ ఏం అంత కలర్ కోడింగ్ ఏమి లేదు ఇక్కడ. ఫస్ట్ ఇప్పుడు నేను x=true తీసుకున్నాను, టైప్ చేస్తే బూల్. ఆఫ్ కోర్స్ సేమ్ ఫాల్స్ ఇచ్చినా కూడా బూల్. అదేవిధంగా ఇంటీజర్ తీసుకున్నాను అనుకోండి, టేక్ 52 ఇంటీజర్. అదే ఫ్లోట్ తీసుకున్నాను 52 పాయింట్ సమ్ నెంబర్ అనేది ఫ్లోట్. కాంప్లెక్స్ నెంబర్ అంటే మీకు మ్యాథమెటిక్స్లో కాంప్లెక్స్ నెంబర్ యూనిట్ ఉంటాయి కదా. ఎక్స్ ప్లస్ ఏ ఫార్మ్ ఉంది? వై ఇలా ఏ ఫామ్లో ఉంటుంది. ఐ అంటే ఇమాజినరీ నెంబర్. రైట్. జనరల్గా పైథాన్లో ఎలా ఉంటుందంటే జే ఉంటుంది అన్నమాట. సో ఈ ఫామ్లో ఉంటుంది అన్నమాట. జే అనేది ఇమాజినరీ నెంబర్, ఐ యూజ్ చేయలేదు వాళ్ళు. అదొక చిన్న డిఫరెన్స్ మ్యాథమెటిక్స్కి, కోర్ మ్యాథమెటిక్స్కి, పైథాన్కి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 2 + 3j తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమైంది? కాంప్లెక్స్ డేటా టైప్ అని చూపిస్తుంది. సో పైథాన్లో ఇంకోటి ఏంటంటే ఈ x+y/z ఫామ్లో yj ఫామ్లో ఉంటుంది చెప్పాను కదా. సో ఈ x అనేది 0 కూడా అయి ఉండొచ్చు. 0 అయినప్పుడు అంటే సపోజ్ ఇప్పుడు నేను జస్ట్ yj అని ఇచ్చాను అనుకోండి, దీనికి అర్థం ఏంటి? 0 +
వైజే స్టిల్ ఇది ఎక్స్ప్రెస్ వైజే ఫామ్లో ఉంది కదా, కాబట్టి అది కూడా యూస్ చేసి సపోజ్ నేను జస్ట్ 3G అని ఇస్తాను. ఇట్స్ స్టిల్ కాంప్లెక్స్ నెంబర్, అదొకటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ఈ 0+3J ఎక్స్ప్రెస్ వైజే ఫామ్లోనే ఉంది కదా, సో ఆ ఫామ్లో ఉన్నంత వరకు అది కాంప్లెక్స్ నెంబరే, ఇలా ఇచ్చినా కూడా కాంప్లెక్స్ నెంబరే. స్ట్రింగ్ అనేది ఆల్రెడీ చూసాం, సింగిల్ కోర్స్లో ఇవ్వచ్చు. స్టిక్ మై సమ్ స్ట్రింగ్ అనేది సింగిల్ కోర్స్లో ఇవ్వచ్చు. టైప్ చేయండి చూద్దాం. చూడండి, స్ట్రింగ్ లేదా డబుల్ కోర్స్ కూడా ఇవ్వచ్చు. చూడండి స్ట్రింగ్ ఇది, రైట్. సో మనం చేంజ్ ఏం లేదు. అంతేకాకుండా మీకు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి పైథాన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే స్ట్రింగ్ కేస్లో అది సింగిల్ క్యారెక్టర్ అయినా, రైట్, లేదా ఒక కంప్లీట్ వర్డ్ అయినా, లేదా ఒక కంప్లీట్ ఒక ఫ్రేజ్ అయినా, లేదా ఒక కంప్లీట్ సెంటెన్స్ అయినా, లేదా ఒక కంప్లీట్ పారాగ్రాఫ్ అయినా, కంప్లీట్ డాక్యుమెంట్ అయినా, టెక్స్ట్ మొత్తం సింగిల్ కూడా డబుల్ కోట్స్లో పెట్టినట్లయితే స్ట్రింగ్ కిందే కన్సిడర్ అవుతుంది. సపరేట్గా అంటే క్యారెక్టర్ సపరేట్గా, వర్డ్ సపరేట్గా, లైక్ టెక్స్ట్ అంటే సెంటెన్స్ సపరేట్గా అంటూ డేటెప్స్ ఏమి ఉంటాం, రైట్. సో పైథాన్ ఇదంతా కూడా ఒకటే, ఆ సింగిల్ అండ్ డబుల్ కోట్స్ అయినా ఒకటే. ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, అది చూద్దాం. ఇంతవరకు క్లియర్ కదా? ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నెక్స్ట్ వచ్చేసరికి ఈ లిస్ట్ డిక్షనరీ టపుల్ అండ్ సెట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, బట్ డీటెయిల్గా చూద్దాం. ప్లస్టిక్ ఎక్స్ ఈక్వల్ టు లిస్ట్ అనేది ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉండాలి. ఈ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ దెన్ వన్ వాల్యూ మనం మెన్షన్. ఇక్కడ యాక్చువల్గా మనం ఒకే ఒక వాల్యూ మెన్షన్ చేస్తున్నాం వేరియబుల్లో, అది కాకుండా మోర్ దెన్ వన్ వాల్యూ మెన్షన్ చేయొచ్చు. ప్లస్టిక్ 1 2 3 4 5 ఇచ్చాను, రైట్. ఇప్పుడు టైప్ చెక్ చేసుకోండి, చేయండి. ఇంట్ అసలు ఏమొచ్చింది, లిస్ట్ వచ్చింది, రైట్. సో దీనివల్ల ఎగ్జాక్ట్ అడ్వాంటేజ్ ఏంటని చూద్దాం. సో దీంట్లో చాలా ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఉన్నాయి. ఎక్కువగా మేము లిస్ట్ యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా ప్రాజెక్ట్స్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డిక్షనరీ. సో డిక్షనరీ అన్నది ఎలా ఉంటుందంటే కర్లీ బ్రాకెట్స్ లోపల ఉంటుంది. కర్లీ బ్రాకెట్స్ లోపల కీ వాల్యూ కాంబినేషన్తో ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ వాల్యూస్ అన్ని ఇలా ఉండవు. నెక్స్ట్ ఇప్పుడు నేను 0 1 2 3 ఇలా ఉంటుంది అన్నమాట. వాల్యూని ఫెచ్ చేసుకోవాలనుకోండి, దానికి సంబంధించిన కీ ప్రొవైడ్ చేయాలి. సపోజ్ నేను 2 కావాలనుకోండి, దీనికి సంబంధించిన కీ ఏముంది, 2 ఉంది, 2 ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అఫ్కోర్స్ కీ అనేది కేవలం సీక్వెన్స్లో 0 1 2 అలాగే ఉండాల్సిన అవసరం లేదు, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ 22 అని ఇచ్చాను ఇక్కడ నేను, రైట్. ఏమైంది, ఎర్రర్ వచ్చింది. సో 22 అని ఇస్తే ఆ కీ 1 2 అని వచ్చింది. ఇక్కడ కేవలం నెంబర్స్ మటుకు కాదు, ఇలా ఇచ్చాను, స్ట్రింగ్ ఇచ్చాను, సమ్ లెటర్ ఇచ్చాను. ఆ లెటర్ ఇస్తేనే దానికి సంబంధించిన వాల్యూ అనేది మీకు వస్తుంది అనమాట. 22 వచ్చింది కదా. సో మీకు డీటెయిల్గా డిక్షనరీ ఇస్తా చూద్దాం. బట్ డే టైప్ అనేది చెక్ చేస్తే డిక్ట్ అంటే డిక్షనరీ అని అర్థం అనమాట. అందరికి ఆడియో క్లియర్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి టపుల్. నేను ఆడియో ఇష్యూస్ ఏమంటే చెప్పండి. ఇప్పుడు నేను టపుల్ అనేది ఎప్పుడు కూడా లిస్ట్ లాగే ఉంటుంది, బట్ రౌండ్ బ్రాకెట్లో ఉంటుంది. టైప్ చెక్ చేసినట్లయితే టపుల్ ఆర్ ట్యూపుల్. సో ప్రొనౌన్సియేషన్ కొంతమంది టపుల్ అంటారు, కొంతమంది ట్యూపుల్ అంటారు, బట్ ఇట్స్ యువర్ చాయిస్. ఇంకోటి సెట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను మై సెట్ తీసుకుంటాను. అదే కర్లీ బ్రాకెట్స్ లోపలే ఉంటుంది. ఎలా ఉంటుంది, కేవలం డిక్షనరీ లాగా ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. కాకపోతే డిక్షనరీ అనేది కీ వాల్యూ కాంబినేషన్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ సెట్ అనేది ఎలా ఉండదు, ఎలిమెంట్స్ ఉంటాయి, వాల్1 వాల్2 వాల్ ఇలా ఉంటుంది. లిస్ట్ లాగే, ఆల్మోస్ట్ లిస్ట్ లాగే ఉంటుంది. టైప్ చెక్ చేసినప్పుడు సెట్. ఇప్పుడు చూసేటప్పుడు ఎస్పెషల్లీ పైథాన్ కంప్లీట్గా బిగినర్ అయినప్పుడు ఇవి ఆల్మోస్ట్ సేమ్ లాగే ఉన్నట్టు అనిపిస్తాయి. ఇన్ని ఎందుకు ఒకటే ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది, బట్ ఎగ్జాక్ట్ మీరు డీటెయిల్గా వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది ఏది ఎందుకు ఉపయోగపడుతున్నారు, రైట్. సో డే టైప్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? పైథాన్ ఈ డే టైప్ సపోర్ట్ చేస్తుంది. నేను క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి అడగండి దీంట్లో.
ఇది ఇగ్నోర్ చేసేయండి, ఇమ్యూటబుల్ రాశాను అది ఇగ్నోర్ చేయండి. దయచేసి ఎవరు కూడా మొబైల్ మొబైల్ ఫోన్ నుంచి లాగిన్ అవ్వద్దండి, కొంచెం సీరియస్ తీసుకోండి. ఆ, అందరూ కూడా ల్యాప్టాప్ డెస్క్టాప్ నుంచి లాగిన్ అవ్వండి. రైట్, దయచేసి సెషన్ డెమో సెషన్ ఫ్రీ సెషన్స్ అయినా కూడా మీకు సబ్జెక్ట్ మీద సీరియస్నెస్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకే, సో డే టైప్స్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. క్లియరా? ఒక్క నిమిషం, ఒక్కటి అందరూ చెప్పాలనుకుంటుంది ఏంటంటే దయచేసి ఇంటరాక్ట్గా ఉండండి. మీకు అర్థమైతే అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, లేకపోతే నాకు అర్థం కాదు మీకు అర్థమైందా లేదా అనేది. జస్ట్ మీరు క్వైట్గా ఉంటే నేను అర్థం చేసుకోవాలని అనుకోకండి, చెప్పండి ఓపెన్ కానీ పర్వాలేదు. ఓకే, ఇప్పుడు చెప్పినంత వరకు ఫాలో అవుతున్నారా? ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అర్థమైంది తమ్ముడు. ఎస్ సార్. సార్ నాకు అది నిన్న చెప్పింది పాత్ అది రాలేదు సార్. అది ఏంది? పాత్ ఇన్స్టాల్ చేసుకున్నాక పాత్ చెప్పాం కదా ఎన్విరాన్మెంట్ లో, ఓకే, అక్కడ అది ఇష్యూ ఏమొచ్చింది అక్కడ మీకు? అంటే అక్కడ న్యూ తీసుకుంటే మనకు ఇవి కాపీ పేస్ట్ చేసుకోవాలి కదా, అవి ఏమి లేదనమాట. అది నేను ఇన్స్టాల్ చేసినప్పుడు లొకేషన్ ఎక్కడైందనేది చూసుకోలేదు ఎగ్జాక్ట్లీగా, నెక్స్ట్ కొట్టేసాను, అది డైరెక్ట్ ఇన్స్టాల్ అయిపోయింది. సో పాత్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలనేది తెలియలేదు. ఇక్కడ అంటున్నారు ఇక్కడ ఈ లొకేషన్ అంటున్నారా, లేకపోతే ఎన్విరాన్మెంట్ పాత్ర అంటున్నారా? ఎన్విరాన్మెంట్ పాత్ లో సార్. ఈ ఎన్విరాన్మెంట్ పాత్రలో. ఓకే, సో ఇక్కడ ఈ పాత్ని యాడ్ చేసేటప్పుడు సార్. ఇక్కడ యాడ్ చేసుకోలేకపోతున్నారా? ఇక్కడ యాడ్ చేసుకోలేకపోతుంది, న్యూ మీద క్లిక్ చేస్తే మీరు ఏం చేయాలంటే ఒకటి ఫస్ట్ కాపీ చేసుకోండి. ఓకే కాపీ చేసుకొని ఇక్కడ న్యూ వస్తుంది కదా, న్యూ ప్రెస్ చేయగానే కాస్త ఇక్కడ వెళ్తుంది కదా, అక్కడ పేస్ట్ చేయండి. ఓకే అలాగా మళ్ళీ అగైన్ న్యూ ఇంకొక పాత కాపీ చేయండి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది again ఇది అలాగా ఓకే సార్. అలాగ 1 by 1 5 పాత్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. క్లియరా? ట్రై చేయండి. సరే సార్. ఓకే సార్, ప్లీజ్. మీ డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ, మీకు అర్థమవుతుంది. షూర్ సార్, షూర్ సార్. ఆల్రైట్, సో నెక్స్ట్ వచ్చేసి టైప్ కాస్టింగ్. ఒక డే టైప్ నుంచి ఇంకో డే టైప్ కన్వర్ట్ చేయడం ఎలాగా? సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ x ఈక్వల్ టు 5 తీసుకున్నాను, 5.2 తీసుకున్నాను. రైట్, టైప్ ఏమవుతుంది ఇక్కడ? టైప్ చెక్ చేయాలనుకో టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా. టైప్ ఏమొస్తుంది? ఫ్లోట్ వస్తుంది. ఒకవేళ దీన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేయాలనుకోండి, జస్ట్ మీరు ఇంట్ అని ఇచ్చే సరిపోతుంది. ఇంట్ ఎక్స్ అని ఇస్తే ఆటోమేటిక్గా మనకి ఏమొచ్చింది? 5.2 రావాల్సింది. ఇంతకుముందు ఏమొచ్చింది మనకి? ఎక్స్ 5.2 వచ్చింది, బట్ ఇంట్ కన్వర్ట్ చేయగానే ఏమైంది? 5 వచ్చింది. అఫ్ కోర్స్ ఈ ఇంట్ కన్వర్ట్ చేసినంత మాత్రాన డైరెక్ట్గా వాల్యూ చేంజ్ అవుతుంది అనుకోకండి. ఇన్ని కన్వర్ట్ చేసినంత ఒక వాల్యూని మార్చాలనుకున్నట్లయితే మళ్ళీ ఈ వేరియబుల్కి ఆ వాల్యూ అసైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. డైరెక్ట్గా ఇచ్చేస్తే మాకు వాల్యూ చేంజ్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఇప్పుడు 5 ఇచ్చాను, దాన్ని నేను ఇప్పుడు ఏంటి ఇంటిజర్. సో ఇప్పుడు నేను ఫ్లోట్ కన్వర్ట్ చేసుకోవాలనుకోండి, ఫ్లోట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏమైనది? 5 అనేది డెసిమల్ పార్ట్ వస్తుంది కదా, యాక్చువల్ నిజానికి డెసిమల్ పార్ట్ ఇక్కడ లేదు. సో అందులో 0.0 అని యాడ్ చేసేస్తుంది. రైట్, సో ఫ్లోట్ టు ఇంట్ ఫ్లోట్ కన్వర్ట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ అనేది ఉందనుకోండి, లేకపోతే 5 అనేది తీసుకుందాం, దీన్ని స్ట్రింగ్ కన్వర్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? స్ట్రింగ్లో డబుల్ కోట్స్తో ర్యాప్ అయి ఉంటుంది అనమాట. ఇది స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. ఒకవేళ టేక్ 25 అలా ఇచ్చాను, ఒక నెంబర్ని స్ట్రింగ్ కింద తీసుకున్నాం, టైప్ చేస్తే ఏమొస్తుంది? స్ట్రింగ్ అని వచ్చింది. STR అంటే స్ట్రింగ్, 25 వచ్చింది. రైట్, ఇప్పుడు దీన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. స్ట్రింగ్ అనేది ఎప్పుడు కూడా మనం నెంబర్స్ ఇంటిజర్ కానీ ఫ్లోట్ కానీ కన్వర్ట్ చేయలేము. కాకపోతే ఆ నెంబర్ని ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చినప్పుడు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటిజర్ ఉంది కదా, ఏమైంది? 25 కన్వర్ట్ అయింది. రైట్, ఫ్లోట్ కన్వర్ట్ చేస్తున్నాం, ఫ్లోట్ కన్వర్ట్ అయింది. కంపాటబుల్ ఉండాలి. సపోజ్ ఇక్కడ నేను ఒక సమ్ టెక్స్ట్ ప్యూర్ టెక్స్ట్ తీసుకున్నాను అనుకోండి, ఇంటిజర్ కానీ ఫ్లోట్ కన్వర్ట్ చేయలేను నేను, ఎందుకంటే నెంబర్ కాదు కదా అది. అందువల్ల జనరల్గా ఏంటి, స్ట్రింగ్స్ కన్వర్ట్ చేసేటప్పుడు న్యూమరికల్ డేటాకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అది కంపాటబులా కాదా, దాంట్లో ఉన్నది నెంబరా కాదా, నెంబర్ అయితే మట్టుకే ఇది కన్వర్ట్ అవుతుంది. అదే ఇప్పుడు నెంబర్ ఏది తీసుకున్నా కూడా స్ట్రింగ్ కన్వర్ట్ చేసుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎందుకంటే ఏదైనా సరే ఏ డేటా తీసుకున్నా కూడా జస్ట్ సింగిల్ డబుల్ కోట్స్ ర్యాప్ చేస్తుంది, అది ఏ డేటా కూడా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి. రైట్, టైప్ కాస్టింగ్ క్లియరా? టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదు, జస్ట్ డే టైప్ని మార్చు. కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. స్ట్రింగ్స్ ఉన్నాయి, స్ట్రింగ్స్ అనేవి ఎలా ఉంటుంది, సపోజ్ ఇప్పుడు x ఈక్వల్ టు మిషన్ అనేది నేను ఇచ్చాను నేను, రైట్. ఇంటర్నల్గా ఎలా ఉంటుందంటే పైథాన్ ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 0, 1, 2, 2, 3, 4, 5 అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ సపరేట్ తీసుకుంటే m అనేది 0, ఇంటర్నల్గా 0 కింద తీసుకుంటుంది అన్నమాట ఇండెక్స్. ఈ ఇండెక్స్ ఎలా ఉపయోగపడుతుందంటే సపోజ్ ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను కదా, ఎంత లెంత్ ఉంది, 16 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇట్లా. ఇప్పుడు నేను ఎక్స్కి స్క్వేర్ బ్రాకెట్ లోపల ఆ పర్టికులర్ ఇండెక్స్ ఇచ్చాను అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎల్ కావాలనుకోండి, నాకు దీనికి కరస్పాండింగ్ ఇండెక్స్ ఏంటి, 8 కదా. 8 ఇచ్చాను అనుకోండి, నాకు ఎల్ వస్తుంది. లేదా ఇప్పుడు నేను 3 ఇచ్చాను, ఇప్పుడు హెచ్ కావాలి నాకు, దీని ఇండెక్స్ 3, నేను 3 ఇచ్చాను అనుకోండి, హెచ్ వస్తుంది అనమాట. సో అలాగా ఒక పర్టికులర్ క్యారెక్టర్ని, అదే పర్టికులర్ క్యారెక్టర్ని తీసుకోవడం కోసం ఈ స్ట్రింగ్లో మనం ఈ ఇండెక్స్ని యూజ్ చేసుకోవచ్చు, రైట్. బట్ పైథాన్ ఎప్పుడు కూడా ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏమవుతుంది, 0, ఇండెక్స్ 0 అనమాట. తర్వాత 1, 2, 3, 4 సో ఆన్ సో ఫోర్త్. ఇప్పుడు స్పేస్ కూడా ఉంది, స్పేస్ కూడా ఒక క్యారెక్టర్. ఇక్కడ చూస్తే స్పేస్ ఇక్కడ ఏమి నేమ్ మెన్షన్ చేయాలి కూడా 7 అంటే ఇక్కడ 7 ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, స్పేస్ కాబట్టి ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది. చూడండి, బ్లాంక్ వేరు, స్పేస్ వేరు. స్పేస్ అంటే ఇలాగ స్పేస్ ఇవ్వడం, అది బ్లాంక్ అంటే ఏం ఉండదు, ఇలా ఉంటుంది అన్నమాట. బ్లాంక్కి స్పేస్కి అది డిఫరెన్స్. కేవలం ఒక పర్టికులర్ క్యారెక్టర్ బట్టి మనం ఫెచ్ చేస్తున్నాం కదా, బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా ఫెచ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నాకు ఈ ఎన్ నుంచి, రైట్, నెక్స్ట్ ఇక్కడ జీ వరకు రావాలనుకోండి, రైట్. అప్పుడు ఏం చేయాలంటే ఎన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 5 స్టార్టింగ్ ఇండెక్స్ అన్నమాట. ఎలా ఉంటుందంటే ఆ వేరియబుల్ నేమ్, వేర్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అలాగే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ ఎన్ నుంచి కదా రావాల్సింది నాకు, ఎన్ అంటే ఇండెక్స్ ఏంటి, 5. సో 5, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి, ఇక్కడ ఎక్స్, ఓకే, ఎక్స్ 5 అండ్ ఎండ్ ఇండెక్స్ ఏమవుతుంది అప్పుడు, ఇక్కడ జీ 15 అవుతుంది చివరి వరకు అన్నప్పుడు 15 ఇస్తాం. సో 15 ఇస్తే ఇక్కడ యాక్చువల్గా మనకి ఎన్ని స్టార్ట్ అయింది బాగానే ఉంది, కాకపోతే ఇక్కడతో అయిపోయింది. చూసారా, జీ రాలేదు. ఎందుకంటే స్టార్ట్ ఇండెక్స్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ అవుటర్ బౌండ్ చివరి వచ్చేసరికి ఎండ్ ఇండెక్స్ వస్తుంది కదా, ఇది ఇంక్లూడ్ అవ్వదు. అంటే అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు. సపోజ్ 15 అనుకోండి, 14తో అయిపోతుంది, 14 వరకే వస్తుంది మనకి. 16 అనుకోండి, 15 వరకే మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ 15 ఇచ్చానంటే అర్థం ఏంటంటే ఇక్కడ 14 అని అర్థం అనమాట. 14తో అయిపోయింది. అందువల్ల మనకి ఇక్కడ లెర్నింగ్ వచ్చింది, జీ రాలేదు, చివరి జీ రాలేదు. సో మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని +1 యాడ్ చేయాలన్నమాట. అంటే 16 ఇస్తే కరెక్ట్గా మనకు వస్తుంది, అంటే చివరి వరకు వస్తుంది అనమాట. చూడండి వచ్చిందా. సో ఎప్పుడైనా సరే మీరు 12 ఇచ్చారంటే అర్థం ఏంటి, ఎండ్ ఇండెక్స్లో దానికి ముందున్న వాల్యూ ఏంటి, దాంతో అయిపోతుంది అనమాట. ఎప్పుడు ఒక 1 ఎక్స్ట్రా 1 ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మీరు చివరి వరకు అన్నప్పుడు యాక్చువల్గా మీరు కంప్యూటర్ స్కిప్ చేసినా కూడా మీకు రిజల్ట్ వస్తుంది. చూడండి ఇక్కడ ఏం చేంజ్ వచ్చిందా, కంప్యూటర్ స్కిప్ చేసి నేనేం మెన్షన్ చేయలేదు, బ్లాంక్. ఎప్పుడైనా సరే ఎండ్ వరకు అన్నప్పుడు ఆ ఇండెక్స్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా 15 + 1 16 తీసుకుంటుంది అనమాట. లేదు అంటే స్టార్ట్ ఇండెక్స్ కూడా సేమ్ అదే కేసు. స్టార్ట్ ఇండెక్స్ అన్నప్పుడు మొదటి నుంచి, సపోజ్ ఇప్పుడు నాకు ఇంత మిషన్ అని రావాలనుకోండి, స్టార్ట్ ఇండెక్స్ ఏంటి 0 కదా, 0 నుంచి ఎంతవరకు 6 వరకు. కాబట్టి అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు కదా, +1 యాడ్ చేయాలి కదా, 6ఏ కానీ +1 యాడ్ చేయాలి అంటే 7. ఏమొచ్చింది నాకు, మిషన్ నుండి వచ్చింది. స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట, కంప్లీట్ స్క్రిప్ట్ చేయొచ్చు. ఎండింగ్ వరకు అన్నప్పుడు కానీ ఇక్కడ నాకు కావాల్సిన కేవలం మిషన్ వరకే. సో ఎండింగ్ వరకు కాదు, బట్ ఎండింగ్ వరకు కాదు కాబట్టి 7 ఇచ్చాను. బట్ ఎండింగ్ వరకు కావాలనుకున్నప్పుడు అది కూడా స్క్రిప్ట్ చేయొచ్చు. మనకి ఏమొచ్చింది, అదే ఆటోమేటిక్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుందాం అనమాట.
క్లియరా ఇది? స్ట్రింగ్స్ గురించి ఇంకోటి sir. ఏంటంటే ఇంకోటి ఏంటంటే 7 ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ లెస్టిక్ నేను 5 ఇచ్చాను, రైట్? 5 ఇచ్చాను. 5 ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏ లెటర్ వస్తుంది, ఏ క్యారెక్టర్ వస్తుంది ఇక్కడ? లేదా 4 ఇచ్చాను అనుకోండి, ఏ క్యారెక్టర్ వస్తుంది ఇక్కడ దీని ప్రకారం? అంటే స్ట్రింగ్ ఇలా ఇచ్చాం కాబట్టి స్ట్రింగ్ ఇలా రాసింది నేను. 4 ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ? 4 ఇండెక్స్ దగ్గర ఏముంది? అయ్యు కదా ఉంది. అంటే నేనే క్వశ్చన్ చేసి నేను ఆన్సర్ చేసుకున్నా. బాగుంది సిస్టమ్, బట్ కొంచెం ఏదైనా ట్రై చేయండి. H 4 n-1. 4 ఇచ్చాం కాబట్టి నేను ఇండెక్స్ ఏంటి ఐ కాబట్టి ఐ వచ్చింది అనమాట, రైట్? ఇప్పుడు స్ట్రింగ్లో జనరల్గా ఏంటంటే ఇంకో క్యారెక్టర్తో మనం మార్చుకోవచ్చా అంటే ఇమ్యూటబుల్. ఫస్ట్ ఇప్పుడు నేను కొంత ఇలాగ ఇచ్చాను, నేను ఐ బదులు దీన్ని మార్చాలనుకుంటున్నాను. ఏమొస్తుందంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. స్ట్రింగ్స్ అనేవి ఒక పర్టికులర్ క్యారెక్టర్ని లేదా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని తీసుకొని దాన్ని మార్చడం ట్రై చేస్తే అవ్వదు. ఫస్ట్ ఇప్పుడు నేను 4, 8 అని ఇచ్చాను, మార్చడం పాసిబిలిటీ కాదు. ఎందుకంటే స్ట్రింగ్స్ అనేవి బై డిఫాల్ట్ ఇమ్యూటబుల్. ఓకేనా? సింగిల్ కోట్స్ పెట్టినా డబుల్ కోట్స్ పెట్టినా ఒకటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈ ఇండెక్సింగ్ పార్ట్ అర్థమైంది అనుకుంటా క్లియర్గా. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని చూడండి ఒకసారి మల్టిపుల్ టైమ్స్. అప్పటికీ అర్థం కాకపోతే క్వశ్చన్ రైజ్ చేయండి, ఏమన్నా మీకు ఏమైనా ఎక్కడ ఇష్యూ వస్తుంది అన్నది. ఇంకోటి లెర్న్ అనేది ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తామంటే దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ లేదా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయని తెలుసుకోవడం కోసం. ఈ మిషన్ లెర్నింగ్లో మనం 16 ఉన్నాయని చెప్తుంది. చూద్దాం ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో 16 క్యారెక్టర్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు నేను కొన్ని 2 స్పేస్ ఎక్స్ట్రా యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లెంత్ 16 + 2 దట్ ఈస్ 18 అవుతుంది అనమాట. సో స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ కిందే, రైట్? ఇండెక్సెస్ మటుకు 0 నుంచి n-1 ఉంటుంది. ఇక్కడ n అనేది మనం తెలుసుకోవాలనుకుంటే లెన్ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇండెక్స్ అంటే ఆ క్యారెక్టర్స్ మనం స్టార్టింగ్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఇస్తున్నాం కదా, బాగానే ఉంది. ఇక్కడ ఏంటి వేరియబుల్ ఎక్స్ కదా. ఒకవేళ ఆ మెషిన్ లెర్నింగ్ అనేది రివర్స్లో రావాలనుకోండి, ఎందుకంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఏమి ఒప్పితే ఏమొస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. దీనికి ఇంకొకటి ఉంది అనమాట ఎక్స్ట్రాగా, స్టెప్ అని. బై డిఫాల్ట్ ఏంటంటే ఇది మనం ఏమి ఇవ్వకపోతే అది 1 తీసుకుంటుంది అనమాట. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. నేను 1 ఇచ్చాను అనుకోండి, సేమ్ ఇంతకుముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏమి లేదు. ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చాను కదా, అది రిమూవ్ చేసినట్టు. ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ మనం ఏమి ఇవ్వకపోయినా కూడా అది మొత్తం వస్తుంది. సో ఇక్కడ ఇస్తుంది, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రాగా మీకు స్టెప్ అనేది ఉంటుంది. ఏమి ఇవ్వకపోతే 1 అన్నమాట. చూడండి ఇక్కడ ఈ 1 ఇలా ఇవ్వడం వల్ల ఇవ్వకపోవడం వల్ల పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఎక్స్ట్రా నేను ఇక్కడ స్టెప్ అనేది 2 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి ఎం వస్తుంది. దీనికి సెకండ్ క్యారెక్టర్ ఏంటి, ఎంకి సెకండ్ క్యారెక్టర్ సి కాబట్టి సి వస్తుంది. ఏ రాదు. సికి సెకండ్ క్యారెక్టర్ ఏంటి, ఐ వస్తుంది. ఎందుకు సెకండ్ క్యారెక్టర్ అంటున్నాను నేనంటే ఇక్కడ 2 ఇచ్చాను కాబట్టి. సపోజ్ ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ క్యారెక్టర్ ఎం వస్తుంది. దీనికి థర్డ్ క్యారెక్టర్ ఏంటి, హెచ్ కదా, హెచ్ వస్తుంది. హెచ్కి థర్డ్ క్యారెక్టర్ ఏంటి, ఈ. అలాగా వస్తుంది అనమాట. చూడండి MHENG. సో 2 ఇచ్చాను అనుకోండి ఇలాగా. ఒకవేళ రివర్స్లో ప్రింట్ అవ్వాలనుకున్నట్టు -1 ఇస్తే ఎగ్జాక్ట్ రివర్స్లో ప్రింట్ అవుతుంది. చివరి నుంచి రీడ్ అవుతూ ఉంటుంది అనమాట. సపోజ్ ఇక్కడ నేను -2 ఇచ్చాను అనుకోండి, చూడండి ఏం జరుగుతుంది. సో చివరి నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ క్యారెక్టర్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చివరిలో అంటే ఇక్కడ మిషన్ లెర్నింగ్ కదా, జీ వస్తుంది, జీ తర్వాత ఐ వస్తుంది, ఐ తర్వాత ఆర్ వస్తుంది. ఇక్కడ 2 ఇచ్చాం కాబట్టి, -2 ఇచ్చాం కాబట్టి. క్లియరా? కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందా? ఓకే, రేపు ఇక్కడ ఆపేస్తాను. బులియన్ వాల్యూస్ మీకు ట్రూతీ కేస్, ఫాల్సీ కేస్ అని చెప్పేసి ఉన్నాయి. అవి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈరోజు సెషన్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాడు అడగండి, లేదా ఏమైనా ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే చెప్పండి. అంటే మీకు అర్థమయ్యే విధంగానే ఉందా, మరీ ఫాస్ట్గా ఉందా, లేదా స్లోగా ఉందా, ఇంకా బెటర్ చేయడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉందా, లేదా మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా లేదా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, చెప్తుంది వేరు అన్నట్టుగా అనిపిస్తుందా? జనరల్గా ఎలా ఉంటుందంటే పైథాన్ ఫస్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన పైథాన్, తర్వాత నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబోన్, తర్వాత మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ వస్తుందండి. తర్వాత మీకు యాక్చువల్ మిషన్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ఇది అవ్వగానే మీకు జనరేటివ్ AI స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి బేస్ క్రియేట్ చేస్తున్నాం. ఒకసారి ఇది క్రియేట్ అవ్వగానే డైరెక్ట్గా మనం జనరేటివ్ AI డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ నుంచి జంప్ అవడం కష్టం, అర్థం చేసుకుంటాం. మనం యూజ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా, ఇప్పుడు డైరెక్ట్ అంటే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకా మళ్ళీ డీప్ లెర్నింగ్లోనే మళ్ళీ అగైన్ టెన్సర్ఫ్లో, పైటార్చ్, లాంగ్చైన్ లాంటివి. Anyway, ఒక 3 months హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా మీకు ఒక 10 to 15 years హెల్ప్ అవుతుంది జనరేటివ్ AI. రైట్? ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ కానీ ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి. ఎస్ రమేష్. నో సార్ టుడే. పవేక్ అండ్ లావణ్య. No questions. No, sir. ఓకే, సో రేపు ఇదే టైం 9:15 కలుద్దాం. ఓకే సార్, ఓకే. Okay, sir. Okay, sir. అది అనకుండా మీకే ఇది ఇష్యూ అని చెప్పింది రమేష్. అవును సార్, అవును. ట్రై చేయండి. ఓకే, షూర్ సార్. నాకు అది వీడియో అది రాక చూడలేదు. తర్వాత సార్ వెంకట సార్ని అడిగితే లింక్ ఇచ్చారు. తర్వాత ఓకే, అందులో చూసరికి నేను ఇక ఆఫీస్ నుండి రిటర్న్ అవుతున్నాను, ఇంకా చూడలేదు. ఇప్పుడు చూస్తాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి సెషన్ అయిపోయాక ఒకసారి వీడియోస్ చూసుకుంటూ ఒకసారి చేస్తాను మరొకసారి. అలాగే. ఓకే సార్.